ఇప్పుడు చిన్న సబ్మిషన్ అధ్యక్ష, ఈ మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, ఏం తెచ్చినవని. ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినవని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏమిచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష. నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏం తెచ్చాడు, ఎమ్మెల్యే ఏం తెచ్చాడు అని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఇచ్చింది ఏంది, నేను తీసుకపోలేదు ఏంది అధ్యక్ష. ఒక్క నిమిషం. గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు, నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు, అవమానం మళ్ళీ మీరే చెప్తారు. నేనేమంటున్నా అధ్యక్ష, SDF 1,58,000 కోట్లు అప్పేసి నాకు 90 లక్షలు ఇచ్చారక్క అధ్యక్ష. 1,58,000 కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు 90 లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల. ఒకటి అధ్యక్ష, మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, ఇది రిక్వెస్ట్. ఒక నిమిషం అధ్యక్ష. నేను 90 లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష, రాకేష్ రెడ్డి గారు, సార్ గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకున్నాడు అధ్యక్ష. నేను ఎవరిని అవమానిస్తున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం అదే ఒక్కటి చెప్పనివ్వండి. నేను ఏమంటున్నా అంటే 90 లక్షలు మాకిచ్చి, రాకేష్ రెడ్డి గారు 0 అవర్లో మీకు అవకాశం ఇస్తాను. ఇది ఒకటే ఒక నిమిషం అధ్యక్ష, ఒక నిమిషం. ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఏమిచ్చినట్టు నాకేమిచ్చింది ప్రభుత్వం? నేనేం తీసుకుపోలేదు ప్రభుత్వం నుంచి. కొడంగల్కు 1000 కోట్లు కూడా వేయను. భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను? ఈ శాసనసభలు ఉన్నందుకు నేను అవమానంగా ఫీల్ అవుతాను అధ్యక్ష. మాకు కూడా 1000 కోట్లు అప్పు తీసుకురండి. ఒక నిమిషం. మాకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు మంచికి 1000 కోట్లు చేపివ్వండి. అప్పు అల్లుడికి ఒక పంచ. ఇది తెలంగాణ సామెత అధ్యక్ష. 90 లక్షలు మాకు, 1000 కోట్లు మీకు. ఎన్నొద్దు వ్యత్యాసం. నేనేమంటారు అధ్యక్ష, ఒకటి ఏ పార్టీ లేదు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలు అందరికి మంచికి 1000 కోట్లు, అందరికి మంచికి 1000 కోట్లు ఇవ్వండి అధ్యక్ష. అందరికి మంచి. మంత్రి గారు, మినిస్టర్ గారు, అధ్యక్ష గౌరవ